ఎన్నికల సమయంలో చాలామంది సెఫాలజిస్టులు ఎన్నికల ఫలితాలను అంచనా వేసేవారు రకరకాల సర్వేలు చేస్తుంటారు. కొంతమంది డబ్బులు తీసుకుని సర్వేలు చేస్తుంటారు, కొంతమంది పార్టీల కోసం సర్వేలు చేస్తుంటారు, కొందరు మీడియా సంస్థల కోసం సర్వే చేస్తుంటారు. ఈ సర్వేల కోసం చాలా ఖర్చు అవుతుంది. ఆ ఖర్చు అవుతుంది కాబట్టి వాళ్ళు స్పాన్సర్షిప్ కోసం తీసుకుంటూ ఉంటారు. అలా స్పాన్సర్షిప్ కాకుండా స్వతంత్రంగా సర్వేలు చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. తాజాగా ఇప్పుడు ఏమి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు లేవు. తాజాగా ఐఐటి గ్రూప్ అనే పేరుతోటి ఒక సంస్థ సర్వే చేసింది. ఆంధ్రప్రదేశ్లో పబ్లిక్ మూడ్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ అంటే మూడ్ ఆఫ్ ది నేషన్ అని ఇండియా టుడే వాడు చేస్తుంటాడు కదా. యాజ్ ఆన్ 11th July 2025 అనే పేరుతోటి ఐఐటియన్స్ గ్రూప్ హైదరాబాద్ పేరుతోటి ఒక సర్వే చేశారు. ఇందులో వాళ్ళందరూ చాలా లబ్ధ ప్రతిష్టల్లో ఉన్నారు. అంటే సర్వే రంగంలో వాళ్ళు లబ్ధ ప్రతిష్టలో కానీ ఆయా విద్యా అర్హతల్లో వాళ్ళు మాత్రం చాలా పెద్ద పెద్ద డిగ్రీలు ఉన్నారు. డాక్టర్ ధర్మారావు మాస్టర్స్ ఇన్ స్టాటిస్టిక్స్ PhD, శ్రీరామ్ MTech IIT బాంబే, శ్రీ భూపేంద్ర సింగ్ BE IIT MTech IIT కాన్పూర్, BE IIT ఢిల్లీ, శ్రీ విజయ్ కుమార్ పొలిటికల్ అనలిస్ట్ 5, డాక్టర్ G గంగాధర్ MSc PhD సెఫాలజిస్ట్ అండ్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్, G శ్రీధర్ IITians గ్రూప్ హైదరాబాద్ హెడెడ్ బై రినౌండ్ సెఫాలజిస్ట్ ఫర్ 16 years ఎక్స్పీరియన్స్ ఇన్ హైదరాబాద్ అనే పేరుతోటి ఒక నివేదికను విడుదల చేశారు. ఈ నివేదిక చాలా రోజుల క్రితమే నా దృష్టికి వచ్చింది, 5-6 రోజులు. చాలామంది విశ్లేషకులు కూడా దీని మీద విశ్లేషణలు చేశారు. వారు ఏంటంటే వారి కామెంట్ ఎక్కువైపోయి అసలు వాళ్ళు ఏం చెప్పారు, ఐఐటియన్స్ ఏం చెప్పారు అనేది తక్కువగా ఉండటం వల్ల ఈ ఐఐటి వారి మాటల్లో వారు ఏం చెప్పారు అనేది మీ దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో నేను వీడియో చేస్తున్నాను. అంటే వ్యాఖ్యానం బారెడు అసలు విషయం చారెడు జానెడు అన్నట్టుగా తయారవడం ఇష్టం లేక నేను ఈ వీడియో కొంచెం పొడుగ్గా ఉన్నా కానీ చూస్తే దాంట్లో ఉన్న నువాన్సెస్ అంటే సటిల్ పాయింట్స్ అర్థమవుతాయి. వాళ్ళు ఏం కంక్లూజన్కి వచ్చారు, తెలుగులోనే ఇచ్చారు మీడియా, ఇది ఏం కంక్లూజన్కి వచ్చారు అనేది చూద్దాం. అంటే మనకి ఇప్పుడు జనరల్ పెర్సెప్షన్ 50 సంవత్సరాలుగా పత్రికా రంగంలో ఉన్న అనుభవం అటు ఇటు తగ్గిన వయసు రీత్యా తగ్గటం వల్ల 2024 ఎన్నికల ఫలితాలను కరెక్ట్గా అంచనాలు వేయలేకపోయాను అని నేను అనుకుంటున్నాను. అన్ని సర్వే సంస్థలు తప్పుపోయాయి. దానివల్ల మన క్రెడిబిలిటీ కూడా దెబ్బతింది అనే ఉద్దేశంతో చాలా కాలం ఈ సర్వేల గురించి మాట్లాడటం మానేశాను. కానీ ఈ సర్వే చదివిన తర్వాత నేను మొదటి 2-3 రోజులు దాని గురించి పెద్ద పట్టించుకోలేదు. కానీ సర్వే తర్వాత ఇది ఒక సీరియస్ అండ్ సిన్సియర్ సర్వే అని నాకు నమ్మకం కలిగింది. అందువల్ల మీ దృష్టికి తీసుకొస్తున్నాను. కంక్లూజన్స్ చివరికి ఏం చెప్పారు వాళ్ళని. ఆంధ్రప్రదేశ్లో ప్రజా సంఘాలు, పౌర హక్కుల సంఘాలు, ఆంధ్ర మేధావుల సంఘాలు పనితీరు సరిగా లేదు. అవినీతిని, అన్యాయాన్ని ప్రశ్నించాల్సిన వారు మౌనంగా వారి రాజకీయ అవసరాలు ఆంధ్రప్రదేశ్ని అధోగతి పాలు చేస్తున్నది. ఇది నేను అనేకసారి వీడియో కాన్ఫరెన్స్లో మన టీవీ చర్చల్లో నేను చెప్పాను. అదే ఇష్యూని 100% దీని కరెక్టు. ఆంధ్రప్రదేశ్ దుస్థితికి పౌర సంఘాలే కారణం. సివిల్ సొసైటీస్ దే ఆర్ డివైడెడ్ ఇంటూ క్యాస్ట్ గ్రూప్స్, అలాగే పార్టీ వెనక తోకల్లా తయారయ్యారు. అది చాలా 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 దురదృష్టకరం. వామపక్షాలకు కేంద్ర స్థానంగా ఉండే విజయవాడ కేంద్రంగా ఇలాంటి పౌర సంఘాలు ఇలాంటివి ఏర్పడటం అనేది చాలా దురదృష్టం. అలాగే సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అని ఇంకో పేరు ఏదేదో పేర్లు పెట్టుకుని వాళ్ళు ఎవరికో కొమ్ము గాయటం జరుగుతూ ఉన్నది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం 2024 ఎన్నికల్లో ఇచ్చిన సాధ్యం కానీ ఆచరణ సాధ్యం కానీ అలవి కాని హామీలు మరియు కేవలం అమరావతి పైన మాత్రమే శ్రద్ధ పెట్టడం, దానికోసం అదనంగా అప్పులు చేయటం, ల్యాండ్ పూలింగ్ ద్వారా తీసుకున్న భూమిని ఇష్టం వచ్చిన వారికి ఇష్టారీతన భూములు కేటాయించడం, ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపై కక్ష సాధింపు చర్యలు, రాబోయే 2 సంవత్సరాల అమరావతి అనేది ప్రభుత్వానికి మోయలేని భారంగా గుదిబండగా మారటం, లిక్కర్, ఇసుక, మైనింగ్, సెటిల్మెంట్స్, రియల్ ఎస్టేట్ మాఫియా, రేషన్ బియ్యం మాఫియా, టీడీపీ జనసేన కార్యకర్తలు నాయకుల మధ్య విభేదాలు, రైతుల అసంతృప్తి, ఉద్యోగుల అసంతృప్తి, ప్రస్తుతం ప్రభుత్వం చేస్తున్న అప్పులు, నిరుద్యోగుల అసంతృప్తి, శాంతి భద్రతలు లోపించడం,
కేవలం ప్రతిరోజు ప్రతిపక్ష నాయకుడు జపం చేయటం, విమర్శించటం, రెడ్ బుక్ అని ఆ పాలన ఏ పాలన సాగించడం. ఏ అంటే వాళ్ళు అరాచకం, ఏ అంటే అరాచకం, ఏ అంటే అబద్ధం, ఏ అంటే అవినీతి శృతిమించుతున్నట్లుగా ప్రజలు భావిస్తున్నారు. పై కారణాల వల్ల కూటమి పాలనపై ఆంధ్రప్రదేశ్లో అసంతృప్తి పెరుగుతున్నది. ఇది ఒక రెడ్ సిగ్నల్గా కూటమి నాయకులు సరిచేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మనము చంద్రబాబు నాయుడు అమరావతి సెంట్రిక్ దృష్టితోటి ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తాడని నేను దాదాపు 5-6 సంవత్సరాలు కానీ దాదాపు 10 చాలా కాలంగా అమరావతిని ఎంపిక చేసినప్పటి నుంచి నేను వాదిస్తూనే ఉన్నాను. ఆ వాదన ప్రజల్లోకి వెళ్ళింది, ప్రజలు కూడా అలాగే భావిస్తున్నారు అనటం అనేది ఈ సర్వే వల్ల నాకు కొంత ఆత్మసంతృప్తి కలిగే అంశం. ఇంకా ల్యాండ్ పూలింగ్ ద్వారా భూమిని ఇష్టం వచ్చిన ఇష్టారీతను భూములు కేటాయించటం అంటే ఇదేదో ప్రజాస్వామ్యం కాదు, నేనే నియంత్రణం, నాకు అధికారం వచ్చింది కాబట్టి, అధికారం చాలా బలంగా వచ్చింది కాబట్టి మనం ఇష్టం వచ్చినట్టు వ్యవహరించవచ్చు. ఇక ప్రభుత్వ నిధుల నుంచి దోచుకోవడానికి అవకాశం లేదు కాబట్టి ప్రకృతి వనరులు దోచుకుందాం, ఇసుక, మైనింగ్, మట్టి మాఫియాలు తయారైపోయాయి. అందులో లిక్కర్ మాఫియా తయారైంది. అంటే ఇది గతంలో లేదు, గత ప్రభుత్వంలో లేదని చెప్పడం కాదు, దాని స్కేల్ మాత్రం విపరీతంగా పెంచేసిన ఘనత, దీనిని విచ్చలవిడిగా విశృంఖలంగా చేస్తున్న ఘనత మాత్రము కూటమి ప్రభుత్వానికే చెందుతుంది. జనసేన టీడీపీ కార్యకర్తలు పోటీపడి మాకంటే మాకు అని ప్రకృతి వనరులను దోచుకుంటున్నారు. ఇది చాలా దురదృష్టకరమైన పరిస్థితి. కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి నాయకత్వం వహించి ముందుకు తీసుకెళ్లాల్సిన సీనియర్ మోస్ట్ ముఖ్యమంత్రి, దీర్ఘకాలపు ముఖ్యమంత్రి ఇటువంటి ప్రభుత్వాన్ని తన వాచ్ అండ్ వార్డ్, తన కుమారుడు, తనకి డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్, అంటే ఎప్పుడు సిద్ధాంతాలను వదిలివేసే పవన్ కళ్యాణ్, ఉన్నత విద్యావంతుడైన లోకేష్, సీనియర్ మోస్ట్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు, వీరి హయాంలో ఇలా జరగటం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నిజంగానే శాపంగా మారే అవకాశం ఉన్నది. అలాగే ఈ ఐఐటిఎన్స్ గ్రూప్ హైదరాబాద్ వాళ్ళు చేసిన అబ్జర్వేషన్స్ ఏమిటంటే వాళ్ళ భాషలోనే చెప్తాను, నేను ఏ భాషలో చెప్పను. అంటే సర్వే ఎలా చేశారు ఏంటి ఇవన్నీ కూడా చివరిలో టచ్ చేసుకుందాం. ముందు సర్వే ఫలితాలను అబ్జర్వ్ చేయండి. సర్వే ద్వారా పరిశీలింపబడిన అంశాలు. ఈ పరిశీలన పూర్తిగా ప్రజల వద్ద నుండి వచ్చిన అభిప్రాయాలను శాస్త్రీయంగా విశ్లేషించి మీ ముందు ఉంచడం జరుగుతున్నది. ఈ పరిశీలనలో మా ఐఐటిఎన్స్ గ్రూప్ యొక్క స్వంత అభిప్రాయాలు కావు. ఈ ఐఐటిఎన్స్ గ్రూప్ ఏ పార్టీని, ఏ వ్యక్తులను సంతృప్తిపరచాలనే ఉద్దేశం లేదు. ప్రజాభిప్రాయం మాత్రమే మేము వెల్లడిస్తున్నామని వాళ్ళు డిక్లేర్ చేశారు. 1. ఆంధ్రప్రదేశ్ రైతులు, కౌలు రైతులు ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నారు. రైతులు పండించిన పత్తి, మిరప, ధాన్యం, పొగాకు, చెరుకు, మామిడి, వేరుశనగ, ఇతర పంటలకు గిట్టుబాటు ధర లేదని అసంతృప్తిగా ఉన్నారు. రైతులు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎప్పుడొచ్చినా, ఇది నా వ్యాఖ్యానం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎప్పుడొచ్చినా అసంతృప్తితోనే ఉంటారు. వ్యవసాయం దండగానే ఆలోచన ఉన్న ముఖ్యమంత్రి ఆయన. ఆ విషయాన్ని ఆయన మనసులో మాటలో కూడా వ్యక్తీకరించాడు. అంటే ఆయన వచ్చినప్పుడల్లా వర్షాలు పడకపోవడం, కరువు పరిస్థితులు ఏర్పడడం ఇదంతా దురదృష్టం. ఇది కాకతాళీయమే కావచ్చు కానీ దురదృష్టము. అలా జరుగుతున్నది. అలా జరగటం అనేది రైతులను అంటే చాలా రైతులు అంటే నాకు తెలిసిన ఊహ వచ్చిన తర్వాత రైతులు ఇప్పుడున్నంత దుస్థితులు ఎప్పుడూ లేరు. పంట పండించి పాడైపోతున్నారు. ఇది కేంద్ర ప్రభుత్వానికి ఇందులో బాధ్యత లేదంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం కూడా బాధ్యత వహించాలి. కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న బీజేపీకి, జనసేనకు కూడా ఇందులో ఒక భాగం ఉన్నది. ఈ అసంతృప్తికి మూల కారణం వీరే. ఈ కూటమి నాయకులు అధికారాన్ని అనుభవించటము, ప్రకృతి వనరులను దోచుకోవటం మీద ఉన్న దృష్టి, లేకపోతే అమరావతి మీద ఉన్న దృష్టి, జనరల్ పబ్లిక్ ప్రజలను సంతృప్తిపరచాలి, రైతులు సంతోషంగా ఉంచాలన్న ఆలోచన లేకపోవటం అనేది దురదృష్టం. ఇక అలాగే ఇది ఐఐటిఎన్స్ మాట. కూటమి ప్రభుత్వ సూపర్ 6 హామీలలో రైతులకు ఇచ్చిన హామీలను ఇంతవరకు నెరవేర్చకపోవటం, సేకరించిన ధాన్యానికి వారి అకౌంట్లోకి డబ్బు సకాలంలో జమ కాకపోవటం వల్ల రైతులు అసంతృప్తిలో స్పష్టంగా కనబడుతున్నది. ఇది ఏ రైతులు అంటే మా సోదరులు, ఇతరులు, మిత్రులు, మా గ్రామంలో చాలామంది రైతులు, వారితో మాట్లాడినప్పుడు కూడా ఇదే అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఐఐటిఎన్స్ చెప్పింది 100% నిజమని నేను నమ్ముతున్నాను. ఇక మద్యం.
విచ్చలవిడిగా బెల్ట్ షాపులు పెట్టి రాత్రి పగలు తేడా లేకుండా మద్యం దొరకటం, ఖరీదైన బాటిల్స్లో చీప్ లిక్కర్ సరఫరా, లిక్కర్లో నాయకుల షాపు యజమానులు సిండికేట్లకు ఏర్పడి అధిక ధరలకు అమ్మటం వల్ల చాలామంది ప్రజలు, ముఖ్యంగా మహిళలు ప్రస్తుత ప్రభుత్వ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. కల్తీ మద్యం విచ్చలవిడిగా మార్కెట్లో ఉందని అభిప్రాయం వ్యక్తపరిచారు. ఇది కూడా 100% నిజం కావచ్చు. ఇక 3, శాండ్, ఇసుక. పేరుకే ఉచిత ఇసుక కానీ చాలామంది కూటమి నాయకులు ఇసుక పేరుతో చేస్తూ ఉన్న వ్యాపారం, అవినీతిని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కొన్ని ఇసుక రీచెస్ కూటమి నాయకులు స్వాధీనంలో ఉంచుకొని అవినీతికి పాల్పడటం వల్ల ప్రజలలో వ్యతిరేకత మొదలైనది. నిబంధనలకు వ్యతిరేకంగా ఇసుక తవ్వకాలు, కొన్ని చోట్ల ఇసుక పక్క రాష్ట్రాలకు యథేచ్ఛగా తరలింపు జరుగుతున్నదని కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత వ్యక్తం చేసినారు. ప్రభుత్వ పాఠశాల. ఇక 4, ప్రభుత్వ పాఠశాలలో డ్రాప్అవుట్స్ పెరగటము, పాఠశాల పనితీరు గత ప్రభుత్వం 2019-24 ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంతో పోల్చి ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఈ కూటమి ప్రభుత్వంలో పాఠశాలల పనితీరు, విద్యా వ్యవస్థ పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక 5, కొంతమంది కూటమి నాయకులు, కార్యకర్తలు, ఎమ్మెల్యేలు మైనింగ్, ఇసుక, మద్యం, మట్టి, రియల్ ఎస్టేట్ సెటిల్మెంట్లు, గ్రావెల్ మొదలైన అంశాలలో అవినీతి చేస్తూ ఉన్నారని కొందరు కూటమి నేతల తీరుపై ప్రజలు చర్చించుకోవడం ఈ పాలనపై వ్యతిరేక భావనను పెంచింది అనటంలో సందేహం లేదు. ఇది ఇక్కడే మనం ఏంటంటే ఇంతకుముందు గతం ప్రభుత్వంలో వారు చేసిన కార్యక్రమాల మీద ఎక్కువ దృష్టి పెట్టడం, మీడియా, పచ్చ మీడియాలో విపరీతమైన ప్రచారం చేయటం, ప్రముఖ నాయకులను అరెస్ట్ చేసి ప్రజల దృష్టిని మళ్లించడం అనే వ్యూహాత్మకంగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. అయినప్పటికీ కూటమి ప్రభుత్వ నాయకుల కూటనీతిని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. కొంతమంది ఎమ్మెల్యేలు, ఉద్యోగస్తుల బదిలీల విషయంలో లంచాలు తీసుకొని వారికి కావలసిన ప్లేస్కి వారికి పోస్టింగ్ ఇవ్వటం వల్ల ప్రజల్లోనూ ఉద్యోగస్తుల్లోనూ చులకన భావం ఏర్పడింది. ఇది చంద్రబాబు నాయుడు ఎప్పుడు అధికారంలో ఉన్నా ఇది విస్తృతంగా జరుగుతున్నదని పత్రికా రంగంలో దీర్ఘకాలం అనుభవం ఉన్న వారందరికీ బాగానే తెలుసు. ఇది నా వ్యాఖ్యానం. ఇక 7, కూటమి నాయకులు గత ఎన్నికల సమయంలో విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత విపరీతంగా విద్యుత్ ఛార్జీలు పెంచడం వల్ల పేద మధ్యతరగతి ప్రజలు ప్రభుత్వంపై వ్యతిరేకతను, అసంతృప్తిని బహిరంగపరిచారు. అంటే విద్యుత్ బిల్లులు ఎవరికి వాళ్ళే కంపేర్ చేసుకుంటారు. గతంలో ఎంత వచ్చింది, ఇప్పుడు వచ్చింది, దాని గురించి ప్రత్యేకంగా మనం చెప్పనవసరం లేదు. 8, తిరుమల దర్శనంకు వెళ్ళే వారికి ఇచ్చే VIP లెటర్స్లో ఎమ్మెల్యేలు, వారి అనుచరులు కొందరు డబ్బు తీసుకుంటున్నారని, కొందరు చికెన్ షాపులలో కేజీకి ఇంత డబ్బు అని వసూళ్లు చేస్తూ ఉన్నట్లుగా ప్రజలు ఈ సర్వేలో స్పష్టం చేయటం జరిగింది. మరి కొందరు కూటమి నేతలు రోడ్లపై బళ్ళు పెట్టుకుని వ్యాపారం చేస్తూ ఉండేవారు వద్ద చిన్న చిన్న షాపులు పెట్టుకుని వ్యాపారం చేసేవారి దగ్గర రోజుకి ఇంత డబ్బు అని వసూలు చేయటం ప్రజలలో కొంతమంది కూటమి నాయకులపై అసంతృప్తిగా ఉన్నారు. అంటే రాష్ట్ర స్థాయిలో జరిగే అవినీతి, అక్కడైతే ఎమ్మెల్యేల స్థాయిలో అవినీతి, కింద స్థాయి చోటా మోటా నాయకులు ఉంటారు కదా, కూటమి నాయకుల్లో 2-3 పార్టీలకు చెందిన వారు, లోకల్ లీడర్స్ ఇక తమ ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారు అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఇది గల్లీల్లో పరిపాలన కాకుండా ఈ కూటమి నాయకుల, చోటా మోటా నాయకుల పరిపాలనే జరుగుతున్నదన్న అభిప్రాయము ప్రజల్లో ఏర్పడింది. ఇక 9, ఏకైక రాజధాని అమరావతి ఉండాలని ఎక్కువ మంది ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కానీ చాలామంది ప్రజలు ఇంకా రాజధానికి 40,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించడం చాలా తప్పు అని ఇప్పటి వరకు తీసుకున్న 33,000 ఎకరాలను డెవలప్ చేయకుండా ఇంకా భూమి కావాలనటం వల్ల అవినీతి జరుగుతుందని, రైతులు నష్టపోతారని తమ అసంతృప్తిని వెళ్ళగక్కడం జరుగుతోంది. కేవలం రాజధాని పేరుతో లక్షల కోట్లు ఖర్చు చేయటం, మిగతా ప్రాంతాలను పట్టించుకొనకపోవటం వల్ల ప్రజలు అసంతృప్తిని బహిరంగంగా వెళ్ళగక్కుతున్నారు. ఈ రాజధాని అంశం త్వరలో ప్రభుత్వానికి గుదిబండలా మోయలేని భారం అవుతుందని ప్రజలు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. అంటే ఇక్కడ ఒక విషయం మాత్రం గమనించాలి. అంటే 3 రాజధానుల కాన్సెప్ట్ను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్ళి ప్రజల్లో దాని ప్రయోజనాల గురించి చెప్పటంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందని భావించాలి. ప్రజలు ఇంకా ఏకైక రాజధాని వల్ల ప్రత్యేక ఏదో వీళ్ళు హైదరాబాద్ కోల్పోయాం కాబట్టి హైదరాబాద్లో రాజధాని మనకు కూడా ఉండాలనే ఒక భ్రమాపూరితమైన ఆలోచనలో ఉన్నారు. కానీ అసలు రాజధాని ఎంత భారీగా కట్టాల్సిన అవసరం లేదు. అది ఇప్పుడు అంటే టెక్నాలజీ, వీడియో కాన్ఫరెన్సింగ్, ఇతర బెనిఫిట్ ఇది రావటం వల్ల అసలు ఇంత
రాజధాని అవసరం లేదు, దీనికోసం లక్షల కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదన్న విషయం ప్రజల్లోకి తీసుకెళ్ళటంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందని మనం చెప్పాలి. అందువల్లనే ఏకైక రాజధాని వైపే ప్రజలు ఇంకా మొగ్గు చూపుతున్నారని ఈ సర్వేలో తేలింది. గవర్నమెంట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పనితీరు బాగోలేదని, గత ప్రభుత్వంలో ఉన్నట్లుగా ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో పిహెచ్సిలు సరిగా లేవని ప్రజలు తమ అభిప్రాయాలు బహిర్గతం చేస్తున్నారు. అంటే విలేజ్ క్లినిక్, విలేజ్ డాక్టర్స్, కుటుంబానికి డాక్టర్స్ అనే కాన్సెప్ట్ తోటి రకరకాల టెస్టులు చేయించి అద్భుతమైన పనితీరు కనపరిచారు గత ప్రభుత్వం. అయితే ప్రజలు ఆ ప్రభుత్వాన్ని, ఆ పార్టీని తిరస్కరించలేదు, అది వేరే విషయం. కానీ వైద్య రంగంలో మంచి కృషి చేశారనేది మాత్రం మనం అంగీకరించాలి. కూటమి ప్రభుత్వంలో గ్రామ సచివాలయ వ్యవస్థ నిర్వీర్యం చేస్తూ ఉన్నారని, దీనివల్ల ప్రజలకు కావాల్సిన సేవలు సకాలంలో అందట్లేదని ప్రజలు తమ అభిప్రాయాన్ని బహిరంగపరుస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామ పంచాయతీలకు నిధులు, సీసీ రోడ్డులు, డ్రైనేజీ పనులు గత ప్రభుత్వం కంటే కూటమి ప్రభుత్వంలో బాగుందని ప్రజలు విశ్వసిస్తున్నారు. అంటే ఇంతకుముందు పంచాయతీ వ్యవస్థని నిర్వీర్యం చేసి వాలంటీర్ వ్యవస్థ, గ్రామ సచివాలయ వ్యవస్థని ప్రోత్సహించిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ప్రజలు ఇంకా క్రిటికల్గానే ఉన్నారని దీనివల్ల అర్థమవుతుంది. వృద్ధాప్యపు ఓల్డేజ్ పెన్షన్స్ 4,000 ఇవ్వటంలో వృద్ధులలో సంతృప్తి వ్యక్తం అవుతున్నది. కానీ కొత్తగా 60 సంవత్సరాలు నిండిన వారికి ఇంకా కొత్తగా ఓల్డేజ్ పెన్షన్స్ రావటం లేదని కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇది నిరంతరం ఉండే అసంతృప్తి. పెన్షన్స్కి మాత్రం ఈ కూటమి ప్రభుత్వం చక్కగా అమలు చేస్తున్నదని జనాభిప్రాయం. కూటమి ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీల ప్రకారం ఆశా వర్కర్స్, అంగన్వాడీ వర్కర్స్, డ్వాక్రా మహిళలకు న్యాయం ఇంతవరకు చేయలేదని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినారు. ఇక 15 చాలా నియోజకవర్గాల్లో కూటమి పార్టీలైన జనసేన, తెలుగుదేశం కార్యకర్తలకు, నాయకులకు మధ్య అవగాహన, సహకారం లేకపోవడం వల్ల రెండు పార్టీల నాయకులు, కార్యకర్తల మధ్య విభేదాలు ఉన్నాయి. ఈ సర్వేలో స్పష్టంగా కనపడింది. జేఎస్పీ, టీడీపీ పార్టీ నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నా ఒక పార్టీపై వేరొక పార్టీ నమ్మకం లేదని ప్రజల అభిప్రాయం వ్యక్తం చేశారు. తాజాగా కాళహస్తిలో కోట వినూత శ్రీనివాసరావు, కోట చంద్రబాబు నాయుడు ఉదంతం ఈ సర్వే ఫలితాలకు చక్కని రిఫ్లెక్షన్ అని చెప్పవచ్చు. 16 ముఖ్యంగా జనసేన అధిపతి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇంకా కూటమి ప్రభుత్వ 15 సంవత్సరాలు ఉంటుందని, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉండాలని కోరుకుంటున్నట్లు చేస్తున్న ప్రసంగాలు జనసేన పార్టీ కార్యకర్తలు, కాపు సామాజిక వర్గం పార్టీ నాయకులకు రుచించడం లేదు. దీనిపై జనసేన పార్టీ అసంతృప్తి విని సర్వే టీం ముందు చెప్పినారు. ఎల్లప్పుడూ తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో నాయకత్వం వహిస్తే జనసేన పరిస్థితి ఏమిటి, ఎల్లకాలం టీడీపీ పార్టీని అధికారంలో ఉంచడానికి శ్రమించాలా అన్న భావన వారు వ్యక్తం చేశారు. ఇదే పరిస్థితి కొనసాగితే జేఎస్పీ పార్టీకి భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని అభిప్రాయాన్ని వెల్లడించారు. ఇది జనరల్గా కాపు సామాజిక వర్గంలో ఉన్న బలమైన అభిప్రాయం. వారు తమ నాయకుని ముఖ్యమంత్రిగా చూడాలని బలంగా కోరుకుంటున్నారు. 17 ప్రతిపక్ష పార్టీ నాయకులను, కార్యకర్తలపై నిత్యం కూటమి ప్రభుత్వం పెడుతూ ఉన్న కేసులు, అరెస్టులు, ఎస్సీ ఎస్టీ చట్టాలు ప్రయోగించడం, శృతిమించడం వల్ల ప్రజలలో ఈ కూటమి ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపుతోనే ఈ విధంగా జరుపుతోందని ప్రజలు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇది జనరల్గా మన అందరూ ప్రజలు ఎవరితో మాట్లాడినా అతిగా చేస్తున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో అతి అంటే అతి తీవ్రమైన అతి చేస్తున్నారు. ఇది ఇలా చుట్టి చివరికి కూటమి పీక చుట్టుకునే అవకాశం ఉన్నది. కూటమికి అధికారం ఇచ్చినది గత ప్రభుత్వం కంటే బాగా పాలించమని, ప్రజలకు మంచి చేయమని, అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ని తీసుకొని రావటానికి కానీ నిత్యం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారి భజన అంటే విమర్శలని, ప్రతిపక్ష నాయకునిపై కక్ష సాధింపులు, అరెస్టులు ప్రజలు గమనిస్తున్నారు. దీనిపై ప్రజల్లో అసంతృప్తి బాగా పెరిగింది. ఇక రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఇంతవరకు నెరవేర్చలేదని అసంతృప్తిగా ఉన్నారు. ఇక 19 సూపర్ 6లో ఇచ్చిన హామీలను చాలా వరకు నెరవేర్చలేదని కొందరు, అలవి కానీ ఆచరణ సాధ్యంగానే హామీలను ఇచ్చారు మరికొందరు ఈ ప్రభుత్వంపై వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా విమర్శలు మరియు అభిప్రాయాలు వ్యక్తపరిచిన ప్రజలపై కేసులు పెట్టడం, అరెస్ట్ చేయడం అనే అంశాల్లో ప్రజలు శాంతి భద్రతలు సరిగా లేవని, పోలీసు వ్యవస్థపై ఒత్తిడి వల్ల స్వతంత్రంగా పనిచేయటం లేదని ప్రజలు ఈ కూటమి ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నారు. దట్ ఈజ్ వెరీ వెరీ ఆబ్వియస్.
గత ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం ప్రైవేటు పరం చేయటం, కొన్ని కాలేజీల్లో మెడికల్ సీట్లు అవసరం లేదని చెప్పడం వల్ల పేద బలహీన వర్గాలకు, బీసీలకు వైద్య విద్య దూరం అవుతోందని కూటమి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ప్రజలలో ఉన్నది. 22 ఈవీఎంల ద్వారానా లేక బ్యాలెట్ ద్వారానా ఎన్నికలు జరిగితే మంచిదని ప్రజలను ప్రశ్నించినప్పుడు మెజారిటీ ఓటర్లు ప్రజలు బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నారు. అంటే ఈవీఎంల మీద ప్రజలలో అసంతృప్తి ఉన్నది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో 5 గంటలు దాటిన తర్వాత 58 లక్షల ఓట్లు అదనంగా పోల్ కావటం వల్లనే నిజానికి జగన్మోహన్ రెడ్డి విజయాన్ని కూటమి వాళ్ళు దొంగతనంగా గుంజుకున్నారన్న అభిప్రాయం ప్రజల్లో బలంగా ఉన్నది. అదే ఈ సర్వేలో రిఫ్లెక్ట్ అయినట్టుగా కనిపిస్తున్నది. బ్యాలెట్ పేపర్ కావాలని వారు కోరుకుంటున్నారు. గత ప్రభుత్వంలోన ప్రస్తుత కూటమి ప్రభుత్వంలోన పేదలకు ఎక్కువగా మేలు చేసిందన్న అభిప్రాయం సేకరిస్తే గత ప్రభుత్వం 2019-24లోనే పేదలకు మేలు జరిగిందన్న అభిప్రాయం ఎక్కువ మంది వ్యక్తపరిచారు. కూటమి ప్రభుత్వం చెప్పినట్లుగా కొత్త పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్లో ఇంకా రాలేదని, నిరుద్యోగులకు ఏమీ మేలు జరగలేదని ప్రస్తుత ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నారు. 20 లక్షల ఉద్యోగాల హామీని ప్రజలు నమ్మటం లేదు. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ఉపాధి హామీ పథకంలో పనిచేస్తూ ఉన్న వేజ్ సీకర్స్, కాంట్రాక్టర్స్కి సకాలంలో బిల్స్ రావటం లేదని అభిప్రాయం వ్యక్తపరిచారు. కూటమి పాలనలో రెడ్ బుక్ పాలనని ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణలపై ప్రజల అభిప్రాయం తెలపమనగా రెడ్ బుక్ అనేది కూటమికి సెల్ఫ్ గోల్ అని, అరాచకం, అబద్ధాలు, అవినీతితో కూడినది అని ప్రజలు తమ అభిప్రాయం వెళ్ళగక్కుతున్నారు. రెడ్ బుక్ అనేది మరీ శృతిమించిపోతున్నదని ప్రజలు తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఈ రెడ్ బుక్ గురించి దాన్ని సరిచేసుకోమని గతంలో స్వేచ్ఛ మీడియా సాక్షిగా నేను అనేకసార్లు సూచించి ఉన్నాను. రెడ్ బుక్ అనేది మన భారతీయ సాంప్రదాయాలకు, భారతీయతకు విరుద్ధము, అది రాజ్యాంగ విరుద్ధం కూడా. కాకపోతే ఏంటంటే కోర్టులు సుమోటోగా తీసుకోకుండా కాలం గడిచిపోతూ ఉన్నది. ఇక రాయలసీమలో కూటమి ప్రభుత్వం ఎక్కువగా అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నది. గతంలో వైఎస్ఆర్సీపీకి దూరమైన కొన్ని బీసీ వర్గాలు, రెడ్డి కమ్యూనిటీలో మార్పు స్పష్టంగా కనపడుతుంది. మళ్ళీ పై వర్గాలు వైఎస్ఆర్సీపీకి దూరం అవుతున్నాయనే అభిప్రాయం సర్వే ద్వారా స్పష్టమైంది. వైఎస్ఆర్సీపీ నాయకులు, వైఎస్ఆర్సీపీ అధినేతలు ఎక్కువగా ప్రజల వద్దకు రావాలని, కార్యకర్తల సాధక బాధకాలు పట్టించుకోవాలని, వైఎస్ జగన్ గారు అసెంబ్లీకి వెళ్లాలని సర్వేలో పాల్గొన్న ప్రజలు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ పార్టీ నాయకులకు ఇది ఒక పార్టీ యంత్రాంగాన్ని పటిష్టం చేసుకోవటం అనేది అవసరం. జగన్మోహన్ రెడ్డి గారు తరచుగా బాధితుల దగ్గరికి వెళ్తూ ఉన్నారు. దాన్ని ప్రతిసారి ఒక సమస్యగా సృష్టించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తూనే ఉన్నది. వైఎస్ జగన్ అసెంబ్లీకి వెళ్ళాలని సర్వేలో పాల్గొన్న ప్రజలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు. దీన్ని కూడా నాయకుడు దాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇక రోడ్ల పరిస్థితి, కొన్ని రోడ్లు కూటమి ప్రభుత్వంలో బాగుపడ్డాయని కొందరు, కేవలం ప్యాచ్ వర్క్ మాత్రమే చేశారని, నాణ్యత ప్రమాణాలు లేవని, వర్క్ క్వాలిటీ సరిగ్గా లేదని మరికొందరు తమ అభిప్రాయం చెప్పారు. ఇక టీవీ ఛానల్స్లు, యూట్యూబ్లో ప్రభుత్వం పైన ప్రతిపక్షం పైన చేస్తున్న విశ్లేషణలు, డీటెయిల్స్పై ప్రశ్నించగా ప్రజలు అన్నీ గమనిస్తూ ఉన్నామని, వారి పార్టీకి ఒక ఛానల్ ఉందని, ఓటింగ్ సమయంలో తమ సొంత నిర్ణయం తీసుకుని ప్రభుత్వ తీరుపై ఆధారంగా ఓట్లు వేస్తామని చెప్పారు. అంటే ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్ వాటి ప్రభావం క్రమక్రమంగా ప్రజల మీద తగ్గే అవకాశమే ఉన్నది. ఎందుకంటే ప్రజలు దే గెట్ ఎడ్యుకేటెడ్, అంటే ఒకసారి మోసం చేసి కానీ ప్రజల్ని ఎల్లకాలం మోసం చేయలేమన్న అభిప్రాయం అది చాలామంది ప్రముఖులు చెప్పున్నారు. అది వాస్తవం కూడా. ఆంధ్రప్రదేశ్లోని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల అధికార మార్పిడిలకు కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం పట్టణ ప్రజలు ప్రభుత్వంపై చాలా అసంతృప్తి వ్యక్తం చేశారు. బ్రూట్ పవర్ని ప్రదర్శించడము, రౌడీయిజం ప్రదర్శించడము, ప్రజాస్వామిక ప్రాథమిక విలువలకు తిలోదకాలు ఇవ్వటం ఇవన్నీ ప్రజలు చూస్తూనే ఉన్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, విశాఖపట్నం రైల్వే జోన్, ఉత్తరాంధ్ర సృజల స్రవంతి మరియు దానిపై ప్రశ్నించినప్పుడు ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. సర్వే ద్వారా, అంటే మాయమాటలు చెప్తున్నాడు చంద్రబాబు, చెప్తున్నాడు పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. విశాఖపట్నం స్టీల్ మీద సర్వే ద్వారా ప్రజల కూటమి ప్రభుత్వమే ఒక సంవత్సరంలోనే వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. రెడ్ బుక్ ఏఏఏ పాలన, అరాచకం, అబద్ధం, అవినీతి అని ప్రజలు తమ అభిప్రాయం సూటిగా సర్వే టీం ముందు వ్యక్తం చేశారు. యాదవ, గౌడ సామాజిక వర్గాల్లో కూటమి ప్రభుత్వంపై కొంత వ్యతిరేకత గత ఎన్నికలతో పోలిస్తే వ్యక్తం అవుతున్నది.
అంటే ఈ కమ్యూనిటీస్ని ఆకర్షించడానికి 2024 ఎన్నికల ముందే జగన్మోహన్ రెడ్డి గారు తీవ్రంగా ప్రయత్నం చేశారు, చాలామందికి సీట్లు ఇచ్చారు, ఆయన వ్యూహం ఫలించలేదు. అంటే ఇప్పుడు వారి వైఖరిలో మార్పు వచ్చింది కాబట్టి ఈ వ్యూహం ఫలిస్తుందేమో చూడాలి. ఇక టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుపై ప్రశ్నించినప్పుడు టీడీపీ, జేఎస్పీలకు ఉన్న పొత్తు ఎక్కువ కాలం ఉండదని, ఆ పొత్తు వల్ల కాపుల రిజర్వేషన్స్, కాపు కార్పొరేషన్కు నిధులు, రాజకీయంగా పదవుల్లో కాపులకు, జేఎస్పీ నాయకులకు ప్రాతినిధ్యం సరిగా ఉండటం లేదని తమ అసంతృప్తిని కాపు సామాజిక వర్గంతో పాటు జేఎస్పీ కార్యకర్తలు, నాయకులు వ్యక్తం చేశారు. దిస్ ఈజ్ వెరీ వెరీ ఆబ్వియస్. కూటమి ప్రభుత్వంలో ప్రజల వద్ద డబ్బులు లేకపోవడంతో, ఆర్థిక సాయం లేకపోవడంతో మార్కెట్లో చాలా వరకు వ్యాపారస్తులు తమ వ్యాపారాలు మందగించాయని తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. అంటే ఆ విధంగా అసంతృప్తి లేని ఈ వర్గాలు ఏమీ లేవు. అంటే దీన్ని అసంతృప్తిని ఎలా ఛానలైజ్ చేసుకోవడం అంటే ప్రతిపక్షాల తెలివితేటల మీద ఆధారపడి ఉంటుంది. 172 నియోజకవర్గాలలో 72,900 మంది వద్ద సమాచారాన్ని సేకరించారు. మెథడ్ ఆఫ్ సర్వే ఇలాంటివన్నీ చేశారు. అలాగే శాంపుల్ సెలక్షన్ ఎలా చేసా ఇచ్చారు. అలాగే 65 అంశాల మీద ప్రజలు ఓటర్లు ఉంచి వారి అభిప్రాయాన్ని తెలుసుకున్నారు. ఈ మొత్తం మీద అంటే ఈ పర్సంటేజెస్ ఎంత ఏంటనేది కాకుండా మీకు కంక్లూజన్ ప్లస్ ప్రధానమైన అంశాలు దృష్టిలో పెట్టుకున్నాం. అంటే ఇది 1 year అయింది కాబట్టి తమ పనితీరును సరి చేసుకోవడానికి కూటమి నాయకులకు తప్పకుండా సమయం ఉన్నది. అలాగే తమ ఫ్యూచర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ కార్యాచరణ రూపొందించుకోవడానికి వైఎస్ఆర్సీపీకి కూడా ఈ ఐఐటిఎన్ గ్రూప్ చేసిన సర్వే కొన్ని అవకాశాలను, కొన్ని మార్గదర్శకాలను సూచిస్తుంది. అంటే తెలివైన పార్టీలు అయితే 2 టీడీపీ తన పద్ధతిని సరి చేసుకుంటుంది, లోకేష్ తను సరి చేసుకుంటాడు, పవన్ కళ్యాణ్ సరి చేసుకుంటాడు. అలాగే జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ వారు కూడా దీని మీద బేస్ చేసుకుని కొంత అంటే ఈ అంశాలు వారికి తెలియని కాదు, వారికి ఒక సిస్టమ్ అండ్ సైంటిఫిక్గా దీన్ని పొందుపరిచిన ఐఐటిఎన్ గ్రూప్కి మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. యాక్చువల్గా ఈ మద్రాస్ ఐఐటీలో ఉన్న మా అమ్మాయి కూడా చదువుకుంది, ఇప్పుడు విదేశాల్లో స్థిరపడింది. ఈ మద్రాస్ ఐఐటి స్టాండర్డ్స్ గురించి నాకు కొంచెం అవగాహన ఉంది. ఏదేమైనా ఈ ఐఐటిఎన్స్ గ్రూప్ సర్వే వాస్తవాలను ప్రతిబింబిస్తున్నదని వీరు తరచుగా 6 నెలలకి అంటే మూడ్ ఆఫ్ ది నేషన్ ఇండియా టుడే చేసినట్లు వీరు 6 నెలలకి లేకపోతే అప్పుడప్పుడు చేస్తూ ఉంటే ప్రజలకు అంటే అధికారంలో ఉండేవారికి, ప్రతిపక్షంలో ఉండేవారికి మార్గదర్శనం చేసినట్లు అవుతుందని నేను భావిస్తున్నాను.